బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. ఆయనను వెంటనే జైలు నుంచి ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. శ్వాస తీసుకోవడంతో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని జైలు సిబ్బందికి చెప్పడంతో వెంటనే ఆయన్ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక వల్లభనేనికి ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం బయటకు తెలియడంతో ఆసుపత్రి వద్దకు వైసీపీ వర్గీయులు భారీగా చేరుకున్నారు. వల్లభనేని వంశీ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. కాగా గన్నవరానికి చెందిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులను ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో ఇంకా జైలులోనే వల్లభనేని వంశీ ఉన్నారు. ఈ సమయంలో వల్లభనేని వంశీ అస్వస్థతకు గురి కావడంతో వైసీపీ నేతలు ఆందోళనకు గురి అవుతున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. ఆయన వెంటనే జైలు నుంచి ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని జైలు సిబ్బందికి చెప్పడంతో వెంటనే ఆయన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక వల్లభనేనికి ప్రస్తుతం వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం బయటకు తెలియడంతో ఆసుపత్రి వద్దకు వైసీపీ వర్గీయులు భారీగా చేరుకున్నారు. వల్లభనేని వంశీ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. కాగా గన్నవరంకి చెందిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. అయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులను ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీంతో ఇంకా జైలులోనే వల్లభనేని వంశీ ఉన్నారు. ఈ సమయంలో వల్లభనేని వంశీ అస్వస్థతకు గురి కావడంతో వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి టీవీ రావు అందిస్తారు. టీవీ రావు, చెప్పండి. వల్లభనేని వంశీ అస్వస్థతకు గురైనట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో వైసీపీ శ్రేణులు కూడా ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రాజ్కుమార్, వల్లభనేని వంశీ నిన్న కోర్టుకు హాజరైన సందర్భంలో న్యాయమూర్తికి కూడా వెల్లడించడం జరిగింది. తన ఆరోగ్యం పూర్తిగా బాగాలేదు, తాను శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నానని వెల్లడించిన నేపథ్యంలో ఆయనకు న్యాయస్థానం కూడా ఏదైతే వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించి ఆయనకు వైద్యం అందించాలి, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య నివేదికలు కూడా తెప్పించాలని న్యాయస్థానం కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఆయన ఆసుపత్రికి తరలించి ప్రాథమికంగా వైద్యం అయితే అందించారు. కానీ ఏది శ్వాసకోశకు సంబంధించినటువంటి బ్రీతింగ్ సమస్య ఆయన బాగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. నిన్న పోలీసుల సమక్షంలో న్యాయస్థానానికి హాజరైన సందర్భంలో కూడా ఆయన ఇదే సమస్యను ఎదుర్కొంటూ దగ్గు విపరీతంగా ఆగలేనంత విధంగా దగ్గు రావడం, ఆయన ఈ బాధ తట్టుకోలేకపోతున్నటువంటి సమస్యను అయితే కనుక వీడియోల ద్వారా బయటికి వెల్లడించడం జరిగింది. మరి ఇదే సమస్యకు సంబంధించి ఆయన ఈ తెల్లవారుజాము నుంచి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య ఏదైతే జైలు అధికారులకు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఆయన ఊపిరి ఆడనటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వెంటనే గమనించినటువంటి అధికారులు వెంటనే ఆయన్ని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం వైద్యం అయితే కనుక కొనసాగుతుంది. ఏదైతే ఇప్పటికే ఆయనకి 6 కేసులకు సంబంధించి 5 కేసుల్లో బెయిల్ లభించింది. అయితే ఇంకొక కేసు ఏదైతే టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి ఆయనకి ఇంకా కూడా ఊరట లభించలేదు. ఈ ఒక్క కేసు కూడా అయితే ఆ తదనంతరం కూడా మరికొన్ని కేసులు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటటువంటిది సమాచారం. ప్రస్తుతం అయితే కనుక వల్లభనేని వంశీ ఆరోగ్య సమస్యపై ఏదైతే కార్యకర్తలు అలాగే స్థానిక నియోజకవర్గంలోని గన్నవరంలోని చాలామంది ప్రజలు కూడా అక్కడికి ఆసుపత్రి వద్దకు తరలి వెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీకి అయితే కనుక ఈ సమస్య గత కొంతకాలంగా ఉంది. ఆయన మరింతగా
సమస్య ఎదుర్కొంటున్నారనేటటువంటిది న్యాయస్థానాలకు కానీ అధికారులకు కానీ ఆయన నివేదికల ద్వారా సమర్పించినటువంటి పరిస్థితి. ఏదేమైనా ప్రస్తుతం ఇది గత ప్రభుత్వంలో వల్లభనేని వంశీ ఏకపక్షంగా ఏదైతే నాటి టీడీపీ అయితేనేమి జనసేన ఇతర పార్టీ నాయకులపై ఒంటికాలిపై వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు కాస్త అది కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి ఆయన్ని జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. మరి పీడీ యాక్టుల ద్వారా ఒకదాని తర్వాత ఒకటి కేసులు నమోదు చేసుకుంటూ ఆయన్ని మరింత ఇరకాటంలో పెడుతుంది. మరి ఇప్పటికైతే కనుక 5 కేసుల్లో ఊరట లభించినా మరి ఇంకొక కేసుకు సంబంధించి దానిపై కూడా బెయిల్ రావాల్సి ఉంది. మరి ఈ 6 కేసుల తర్వాత తదనంతరం మరి ఇంకా ఎన్ని కేసులు బనాయిస్తారో లేదంటే ఇంతటితో దయదలిచి వదిలేస్తుందో కూటమి ప్రభుత్వం వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య సమస్యలపై ఆయన కుటుంబ సభ్యులైతేనేమి అలాగే కార్యకర్తలైతేనేమి ఆయన అభిమానులైతేనేమి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. రాజ్ కుమార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ రావు.